ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేట అందరికీ మరొక దినములకు వందనాలు. ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము కీర్తనలు 84వ అధ్యాయము 5వ వచనము. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. హల్లెలూయా హల్లెలూయా. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. హల్లెలూయా. చూసారా, దేవుని వలన బలము పొందుకునేటటువంటి మనుషుల్ని దేవుడు ధన్యులుగా చూస్తూ ఉన్నారు. అలాగే యెషయా గ్రంథంలో కూడా 30వ అధ్యాయం 3వ వచనంలో ఒక వచనం రాయబడి ఉంటుంది. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడన శరణుజొచ్చినట్టు వలన సిగ్గు కలుగును. ఇక్కడ చూసారా, దేవుని వలన కలుగు బలము మనల్ని ధన్యులుగా చేస్తే, దేవుని దగ్గర నుంచి మనం బలాన్ని పొందుకోగలిగితే మనము ధన్యులం అవుతాము. అయితే ఫరో అంటే సాతానికి గుర్తు. ఫరో వలన కలిగే బలం కూడా ఉంది. ఆ బలము మనకు అవమానకరము, సిగ్గును కలుగు చేస్తూ ఉంటుంది. చూడండి, చాలాసార్లు క్రీడాకారులు ఈ లోకంలో చూస్తూ ఉంటాము. మనము చాలామంది కూడాను ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క లోకంలో వారు గెలుచుకోవాలనుకుంటున్నటువంటి ఆ యొక్క ఉన్నతమైన బహుమానాల కోసము చాలామంది అనేక రకాలైనటువంటి పరుగు పందాల్లోనూ అలాగే అనేకమైనటువంటి క్రీడల్లో వాళ్ళు పాల్గొంటూ ఉంటున్నప్పుడు కొన్నిసార్లు వారు తెలియక వారు వాడవలసిన వాటికంటే కూడాను అనవసరమైనటువంటివి ఎక్కువగా వాడటం వలన వాటి వలన వారికి అవమానకరం జరుగుతూ ఉంటుంది. వారు టెస్టులు చేసినప్పుడు వాటిలో కనుక బయటపడితే చూడండి, ఆ టెస్టులో వాడవలసిన డ్రగ్స్ కంటే ఎక్కువ వాడి ఉన్నట్టయితే వారు అవమానకరము, సిగ్గు కలుగుతుంది. అంటే ఇది సాతాను వలన వస్తున్నటువంటి బలము. ఆ బలాన్ని ఆధారం చేసుకొని ఈ లోకంలో ఏదో బహుమతులు గెలవాలి అని అనుకుంటే వారందరికీ కూడాను అది ఒక దినం అవమానకరం అయిపోతుంది. కాబట్టి అలాంటి బలములు పొందుకోకుండా, సాతాను నుంచి వచ్చే బలము పొందుకోకుండా దేవుని యందు బలము పొందుకోగలిగితే మనము ధన్యులము. హల్లెలూయా హల్లెలూయా. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. మనకి బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు. ఇదిగో భక్తులందరూ కూడాను దేవుని వలన బలం పొందుకొని అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలను జయించగలిగారు. మనందరికీ చూసుకోగలిగితే చూడండి, 2వ తిమోతి గారికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో కూడాను అపోస్తలుడైన పౌలు గారు ఎంత మంచి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, 4వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను కనుక నేను సింహపు నోట నుండి కూడా తప్పింపబడి తిని. హల్లెలూయా హల్లెలూయా. చూసారా, పౌలు గారు కూడా కొత్త నిబంధనలో పౌలు గారు కూడా ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఇదిగో నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడిన నిమిత్తము అన్ని జనులు అందరూ కూడా దాన్ని విను నిమిత్తము ప్రభువైన క్రీస్తు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు. కాబట్టి నేను అనేకమైనటువంటి విషయాల్లో నుంచి తప్పింపబడ్డాను. ముఖ్యంగా సింహపు నోటల్లో నుండి కూడా తప్పింపబడ్డాను. దేవుడే ఆయన ప్రక్కన నిలిచి బలపరిచారు. దేవుడే బలాన్ని అనుగ్రహించారు. హల్లెలూయా. మనందరికీ తెలుసు, ఇంకా మన బలహీనతలు ఏందో ఆయన మన పక్కన ఇంకా కూడాను బలముగా నుంచుంటారు. ఎప్పుడు నువ్వు బలహీనుడివో అప్పుడు నా కృప ద్వారా నీకు మరింత బలాన్ని అనుగ్రహిస్తానని దేవుడు మనతోటి ప్రతి క్షణము మాట్లాడుతూనే ఉన్నారు. భక్తుల జీవితాలు చూడండి, దావీదు గారి జీవితం. దావీదు గారు అయితే ఏమంటూ ఉన్నారు? యెహోవా నా బలమా కదా. హల్లెలూయా హల్లెలూయా. దావీదు గారు యుద్ధంలో ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు ఎదురుకు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆ సందర్భం చూడండి ఒక్కసారి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము అక్కడ మనం చూసుకోగలిగితే చూడండి, 33వ వచనంలో సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు అంటూ ఉన్నాడు. అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దావీదు గారు చాలా చిన్నవాడు, 17 సంవత్సరాల వ్యక్తి. కానీ ఎదురుగా ఉన్నటువంటి ఆ గొల్యాతు, ఆ ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు చాలా ఎత్తుగా 9 అడుగులు ఎత్తులో ఉన్నాడు. చాలా భయంకరమైనటువంటి ఆకారం కలిగి ఉన్నాడు. అతని దగ్గర ఖడ్గం ఉంది. అతనికి ఇంకా అనేకమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించుకొని ఉన్నాడు. ఇక్కడ బాలుడైనటువంటి దావీదు గారికి ఏమీ లేదు. అందుకే సౌలు ఏమంటున్నాడంటే, ఆ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నువ్వు బాలుడవు. వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను, మీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండి సింహములను ఎలుగుబంటును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచున్నప్పుడు నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటినే చంపి తినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయులను వాటిలో ఒకవడి వలె అగును. హల్లెలూయా. చూసారా,
ఎంత అద్భుతం! జీవము కలిగినటువంటి దేవుడు నన్ను బలపరుస్తాడు కాబట్టి, నేను అనేక సార్లు నా యొక్క మందలో గొర్రెపిల్లల్ని ఏ సింహమో, ఎలుగుబంటో తీసుకెళ్ళిపోతుంటే, నేను వాటిని తరిమి పట్టుకొని వాటిని చంపివేశాను రాజా. ఇప్పుడు జీవము కలిగినటువంటి దేవుడు నా పక్కన ఉంటే నాకు బలం సరిపోతుంది. ఆ సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడికి బలం లేదు. ఎందుకంటే వాడికి దేవుడెవరో తెలియదు. మనకి దేవుడు తెలుసు. దేవుడు మనల్ని బలపరుస్తారని ఎంత చక్కగా ధైర్యంతోటి రాజుగారితో మాట్లాడుతూ ఉన్నారో చూడండి. అలాగే తన తన కర్ర చేత పట్టుకొని ఏటిలో 5 రాళ్ళు తీసుకొని వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత కూడా చూడండి అక్కడ ఏమంటూ ఉన్నారో 43వ వచనంలో, దావీదు, నువ్వు కత్తె, ఈటి, బల్లెము ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అటుపక్క ఫిలిష్తీయుడేమో గొల్లియాతేమో ఎలా వస్తూ ఉన్నానని చెప్తున్నాడు. అతనేమో చూడండి ఈటెలు, కత్తులు, బల్లాలు అవి తీసుకొని వస్తుంటే దావీదు గారు ఏమంటున్నారో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చుచున్నాను. దేవుని పట్ల దేవుని మీద బలం పొందుకున్న వ్యక్తులు అలా మాట్లాడతారు. చూడండి ఎంత చక్కగా దావీదు గారు మనందరికీ తెలుసు. ఇదిగో ఆయన తల నరికి వేసేశాడు ఫిలిష్తీన్ యొక్క తల. ఫిలిష్తీన్ యొక్క తల నరికి 50వ వచనంలో చూడండి, దావీదు ఫిలిష్తీన్ కంటే బలాఢ్యుడై. ఎలా దావీదు ఫిలిష్తీన్ కంటే బలాఢ్యుడయ్యాడు? చూస్తానికి ఆకారంలో చూడండి 17 సంవత్సరాల పిల్లవాడు, అటుపక్క 9 ఎత్తులున్న ఒక వ్యక్తిని చంపింది కాకుండా ఫిలిష్తీన్ కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే బడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీను కొట్టి చంపెను. కేవలం ఒక రాళ్లతోటే కొట్టి చంపేసేసాడు. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకుపోయి ఫిలిష్తీన్ మీద నిల్చుండి వాని కత్తి వరదూసి వానితోనే వానిని చంపి వాని తల నరికి వేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి ఈ వాక్య భాగం కదా. దావీదు గారు ఇక్కడే కాదండి, అనేక చోట్ల దేవుని యొక్క బలము ద్వారా మాత్రమే, ఆయన ఇచ్చినటువంటి బలం ద్వారా మాత్రమే నేను ఇన్ని విజయాలు పొందుకుంటూ ఉన్నాను. నేను ఎక్కడ గొర్రెల కాపరిగా ఉన్నాను, నేను ఏ విధంగా ఇశ్రాయేలీయులను ఇంతమంది ప్రజలను ఏలటానికి రాజుగా వచ్చాను అంటే అది కేవలం దేవుడు నాకు ఇచ్చినటువంటి బలము. నేను దేవుని మీద పెట్టుకున్నటువంటి ఆశను ఆయన తృప్తిపరిచాడని చెప్పేసి దావీదు గారు అనేక చోట్ల మాట్లాడతారు. ఇక్కడ కూడా చూడండి, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో కూడాను దావీదు గారు చేస్తున్న ఆ ప్రార్థన చూడండి 11వ వచనం నుంచి, యెహోవా, భూమి ఆకాశం నుండి సమస్తము నీ వశము, మహత్యమును, పరాక్రము, ప్రభావము, తేజస్సు, ఘనత నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నువ్వు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యము, గొప్పతనము నీ వలన కలుగును, నువ్వు సమస్తము ఏలువాడవు. బలమును, పరాక్రమును నీ దానములు. హల్లెలూయా. హెచ్చించువాడవును, అందరికీ బలం ఇచ్చువాడవు నీవే. హల్లెలూయా. చూసారా ఆయన ఎంత గొప్పగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని పొగుడుతూ ఉన్నారు. అన్ని పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనత అన్నీ నీవే నాయనా. ఇంకా నువ్వు ఐశ్వర్యములు, ఘనతలు కలుగజేసేవాడివి. ఇంకా చూడండి, నీ యొక్క బలము, పరాక్రమం అనేవి నీ దానాలు. దేవుడు మనకిచ్చేటటువంటిది బలము, పరాక్రమము. ఆయన మనకు ఉచితంగా ఇస్తున్నటువంటి దానాలు. ఆయన బలమును ఆధారం చేసుకోవాలని మనం ఆశపడితే ఆయనే మన పక్కన నుంచొని యుద్ధం చేస్తారు. ఇదిగో దేవుడు మన పక్కన నుంచొని యుద్ధం చేస్తే నీ శత్రువులందరూ కూడాను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి నీ శత్రువులే నీ కళ్ళ ముందు నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం కదా. ఇంకా మనందరికీ తెలుసు, ఎంతోమంది భక్తులు ఏలియా గారిని కూడాను ఆ దినము ఎంత చక్కగా అక్కడ ఉన్నటువంటి ఆ బయలు ప్రవక్తలందరినీ చంపి ఎంతో గొప్ప విజయాన్ని పొందుకున్న ఏలియా గారు కూడా ఒక దినము కొంచెము నీరసపడిపోయారు. యెజబెల్ అనేటువంటి రాణి ఇదిగో ఈ దినము నిన్ను చంపేస్తాను అని బెదిరించినప్పుడు ఏలియా గారు కూడా కొంచెము కృంగిపోయారు. కానీ అప్పుడు మరలా దేవుడు, ఇదిగో ఏలియా, నీకు 40 దినములు ప్రయాణం చేయవలసినటువంటి పని ఉంది అని దేవుడే ఆయనను బలపరిచి, ఆయనకు కాకుల చేత రొట్టెను పంపించి ఇదిగో ఆయనను బలపరిచి మరలా నిలబెట్టుకొని ఏలియా ద్వారా పరిచర్య చేయించుకున్నటువంటి ఆ సందర్భం మనందరికీ తెలుసు. అలాగే దానియేలు గారికి దేవుడిచ్చిన బలము ద్వారా సింహపు బోన్లో నుంచి చూడండి, మనందరికీ తెలుసు. ఆ యొక్క అధ్యాయం చదువుకుంటే దానియేలు గ్రంథంలో కూడాను ఆ యొక్క సింహాల బోనులో పడిపోయినప్పుడు రాజుగారే పరిగెత్తుకుంటూ వచ్చి దానియేలు నీకు ఎలా ఉన్నావు అని చెప్పేసి అడిగే విధంగా దేవుడు మార్చివేశాడు. మనందరం చూసుకోగలిగితే అక్కడ చూడండి, వెంటనే అనమాట నువ్వు నాకు బహుప్రియుడివి అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. దానియేలు గ్రంథంలో ఆ సింహాల బోన్లో నుంచి దేవుని యొక్క బలం ద్వారా రక్షింపబడి ఇంకా అక్కడ ఉన్నటువంటి రాజుగారు కూడాను వెంటనే ఇదిగో ఈ దానియేలు దేవుడే
దేవుడు నిజమైనటువంటి దేవుడు, సజీవుడైన దేవుడని అందరికీ ప్రకటించండి అని భక్తులు ఆ విధంగా నిలబడ్డారండి. దేవుని యందు బలం పొందుకొని వారు దేవుని యందు ఎంతగానో ఆశ పెట్టుకొని వారంతా కూడా బలం పొందుకొని అన్యులకు సాక్షికరంగా నిలబడ్డారు. ఆ విధమైన జీవితాలు మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఏలియా గారు శక్తి పొందుకున్నారు, దావీదు గారు బలం పొందుకున్నారు, అలాగే దానియేలు గారు బలం పొందుకున్నారు, సంసోను మనందరికీ తెలుసు బలం పొందుకున్నారు దేవుని వల్ల. అలాగే నెహమ్యా గారు దేవుని యందు బలం పొందుకొని ఆ యొక్క ప్రాకారాలు, పడగొట్టబడినటువంటి ప్రాకారాలను కట్టుకున్నారు. హల్లెలూయా. అలాగే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న మోషే గారు దేవుని వల్ల బలం పొందుకొని ప్రతి క్షణము కూడాను ఇశ్రాయేలు ప్రజలను చక్కగా ఐగుప్తు నుంచి నడిపించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బానిసత్వంలో నుంచి అందరినీ విడిపించారు. ఇంత గొప్ప దేవుడు మనకు బలాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే ఇదిగో మనం ఇంకా ఎందుకు బలహీనులుగా ఈ లోకంలో ఇతరులకు కనపడుతూ ఉన్నాము? వద్దు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యందు బలం పొందుకున్న మనుషులు ధన్యులు, వారి యాత్రా మార్గాలు దేవునికి అతి ప్రేమగా ఉంటాయి. యాత్ర చేయ మార్గాలు అంటే ఈ లోకంలో వారు నడిచి ప్రతి మార్గము కూడా దేవునికి ప్రియముగా మారిపోతుంది అనమాట. దేవుని యందు మనం బలం పొందుకోవాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.